నమస్కారం కర్కాటక రాశి మిత్రులారా, మీకు జూలై 26, 27, 28, 29, 30 తేదీల్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఎదురుకానుంది. ముఖ్యంగా ఆర్ మరియు ఎస్ అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో మీకు ఎలాంటి పరిచయాలు ఏర్పడతాయి, వారు ఎలాంటి ప్రవర్తన చూపిస్తారు, వారిని ఎలా గుర్తించాలి, మీరు వారితో ఎలా వ్యవహరిస్తే మంచిది, ఈ అన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడును. నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన వశీకరణ పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆస్తి తగాదాలు, సమస్య ఏదైనా గురువు గారిని సంప్రదించండి. గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 8056397284. కాబట్టి ఈ వీడియోను మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. చివర్లో చెప్పే ముఖ్యమైన సూచన మీ జీవితంలో ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న మనవి. మా వీడియోలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. తద్వారా ఇలాంటి ఆధ్యాత్మిక జ్యోతిష్య సంబంధిత వీడియోలు మీకు వెంటనే అందుతాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. మీ అందరికీ శ్రీరాముడి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ వీడియోను మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా షేర్ చేసుకోండి, ఎందుకంటే ఈ సమాచారం వారికి కూడా ఎంతో ఉపయోగపడవచ్చు. ఇప్పుడు ఆలస్యం చేయకుండా అసలు విషయాన్ని ప్రారంభిద్దాం. చాలా సందర్భాల్లో మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మనతో ఎంతో ఆప్యాయంగా, స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తారు. మన విజయాలను చూసి సంతోషిస్తున్నట్లు నటిస్తారు. మన కష్ట సుఖాల్లో తోడుగా ఉన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ ప్రతి చిరునవ్వు నిజమైనది కాకపోవచ్చు. ప్రతి స్నేహం హృదయపూర్వకమైనదే అని అనుకోవటం కూడా సరైంది కాదు. కొంతమంది ఎదుట ఎంతో ప్రేమగా, గౌరవంగా మాట్లాడినా వెనక మాత్రం మన గురించి విమర్శలు చేయటం, మనలోని చిన్న చిన్న తప్పులను పెద్దవిగా చూపించటం, లేదా మన ప్రతిష్టను దెబ్బతీయటానికి ప్రయత్నించటం వంటి ప్రవర్తన చూపించవచ్చు. ఇలాంటి వ్యక్తులను గుర్తించటం ఎప్పుడూ సులభం కాదు. వారు మనతో ఉన్నప్పుడు ఎంతో మంచిగా ప్రవర్తిస్తారు, కానీ మనం లేని చోట మన గురించి వేరేలా మాట్లాడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మన వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవటం, చిన్న అపార్థాలను పెద్ద గొడవలుగా మార్చటం, లేదా మన గురించి తప్పుడు అభిప్రాయాలు కలిగేలా మాట్లాడటం కూడా జరగొచ్చు. అందుకే ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మే ముందు వారి ప్రవర్తనను కొంతకాలం గమనించటం మంచిది. ఎవరైనా వ్యక్తి మాటల్లో ఒకలా, చేతల్లో మరోలా ఉంటే, లేదా మీ ఎదుట ఒక విధంగా మాట్లాడి తర్వాత వారి ప్రవర్తన పూర్తిగా మారిపోతే, అలాంటి పరిస్థితులను ప్రశాంతంగా గమనించటం అవసరం. భావోద్వేగానికి లోనై వెంటనే స్పందించటం కంటే ఆలోచించి వ్యవహరించటం చాలా మంచిది. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవటం కూడా అవసరం లేదు. నమ్మకమైన వారితో మాత్రమే ముఖ్యమైన విషయాలను పంచుకోవటం వల్ల అనవసరమైన సమస్యలను తగ్గించుకోవచ్చు. మీరు ఎవరి పట్లైనా గౌరవంగా, మర్యాదగా ఉండటం మంచి లక్షణమే. అయితే అదే సమయంలో మీ స్వాభిమానాన్ని కూడా కాపాడుకోవాలి. మీ గురించి తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిసినా ప్రతి విమర్శకు వెంటనే సమాధానమివ్వాల్సిన అవసరం లేదు. చాలాసార్లు మీ మంచి ప్రవర్తనే సరైన సమాధానంగా నిలుస్తుంది. అలాగే ఇతరుల గురించి కూడా నిర్ధారణ లేకుండా విన్న మాటలను నమ్మకండి. ఎవరి గురించైనా ఒక అభిప్రాయం ఏర్పరచుకునే ముందు నిజానిజాలు తెలుసుకోవటం అవసరం. ఇలా చేయటం వల్ల అపార్థాలు తగ్గుతాయి, మంచి సంబంధాలు కొనసాగుతాయి. అందువల్ల మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో మంచిగా ఉండండి. కానీ ఎవరిని ఎంతవరకు నమ్మాలో, ఎవరితో ఏ విషయాలు పంచుకోవాలో వివేకంతో నిర్ణయించుకోండి. స్నేహాన్ని విలువైనదిగా భావించండి, కానీ అంధవిశ్వాసం మాత్రం పెట్టవద్దు. మీ పనిపై దృష్టి పెట్టండి. మీ లక్ష్యాల వైపు ముందుకు సాగండి. కాలమే నిజమైన మనుష్యులను, నిజమైన సంబంధాలను మీకు పరిచయం చేస్తుంది. సహనం, మంచి నడవడి, జాగ్రత్తతో వ్యవహరిస్తే అనవసరమైన ఇబ్బందులను చాలా వరకు నివారించవచ్చు. మీరు ఈ కాలంలో ఆర్ లేదా ఎస్ అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే కొందరు వ్యక్తులతో వ్యవహరించేటప్పుడు కొంచెం వివేకంతో ఉండాలని జ్యోతిష్యపరంగా సూచిస్తారు.
ఇది ఆ అక్షరాలతో పేరు ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని భావించకండి. అయితే మీతో ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడుతున్నట్లే కనిపిస్తూ, మీ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా తెలుసుకోవటానికి ప్రయత్నించేవారు కనిపిస్తే కొంత జాగ్రత్త అవసరం. వారి మాటల కంటే వారి చేతలను గమనించండి. మీ విజయాలను నిజంగా ప్రోత్సహిస్తున్నారా, లేక మీ గురించి ఇతరుల వద్ద అపార్థాలు కలిగించేలా మాట్లాడుతున్నారా అనే విషయాన్ని ప్రశాంతంగా పరిశీలించండి. మీకు సహజంగా ఉండే గొప్ప లక్షణాల్లో ఒకటి మీ స్వచ్ఛమైన మనసు. మీరు ఒకసారి ఎవరినైనా నమ్మితే ఆ నమ్మకాన్ని పూర్తిగా ఇస్తారు. ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను నిజాయితీతో స్వీకరిస్తారు. అందరినీ మీలాగే మంచివారిగా భావించే స్వభావం మీలో ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఇదే మంచి మనసు కొన్నిసార్లు అందరికీ అవకాశంగా మారే పరిస్థితులు కూడా ఎదురవుతాయి. ఈ కాలంలో మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి ప్రవర్తనను ఒకసారి నిశ్చితంగా గమనించటం మంచిదే. మీ ఎదుట ఎంతో ఆప్యాయంగా మాట్లాడే కొందరు వ్యక్తులు మీ వెనుక వేరే విధంగా ప్రవర్తించే అవకాశం ఉందనే సూచనగా ఈ సమయాన్ని భావించవచ్చు. అందుకే ఎవరి మాటనైనా వెంటనే నమ్మకుండా వారి చేతలను కూడా గమనించటం అవసరం. మీ విజయాలు, మీ అభివృద్ధి లేదా మీ కుటుంబంలో ఉన్న సంతోషాన్ని చూసి అందరూ ఒకే విధంగా ఆనందిస్తారని అనుకోవద్దు. కొందరిలో అసూయ, పోటీ భావన లేదా అపార్థాలు ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీ గురించి తప్పుడు ప్రచారం చేయటం, మీ మాటలను వక్రీకరించి ఇతరులకు చెప్పటం లేదా మీ మధ్య విభేదాలు సృష్టించటానికి ప్రయత్నించటం వంటి సందర్భాలు ఎదురయ్యే అవకాశం ఉందని కొందరు జ్యోతిష్యులు భావిస్తారు. అందుకే ఈ రోజుల్లో మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవద్దు. మీ ఆర్థిక పరిస్థితి, కుటుంబ విషయాలు లేదా భవిష్యత్తు ప్రణాళికలు వంటి విషయాలను నమ్మకమైన వ్యక్తులతో మాత్రమే చర్చించండి. ప్రతి చిరునవ్వు నిజమైన స్నేహానికి గుర్తు కాకపోవచ్చు. అలాగే ప్రతి ప్రశంస హృదయపూర్వకమైనదే అని కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా పదే పదే మీ నిర్ణయాలను ప్రభావితం చేయటానికి ప్రయత్నిస్తున్నారా? మీకు అత్యంత దగ్గరైన వారి గురించి అనవసరమైన అనుమానాలు కలిగిస్తున్నారా? మీ రహస్యాలను తెలుసుకోవటానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారా? ఇలాంటి విషయాలను ప్రశాంతంగా గమనించండి. అనుమానంతో అందరినీ చూడాల్సిన అవసరం లేదు, కానీ వివేకంతో వ్యవహరించటం మాత్రం చాలా ముఖ్యం. మీరు కోపం కంటే ప్రేమను ఎక్కువగా నమ్ముతారు. అందుకే చాలాసార్లు మీకు జరిగిన అన్యాయాన్ని కూడా మౌనంగా భరిస్తారు. అయితే మౌనం మంచిదే అయినా మీ స్వాభిమానాన్ని కాపాడుకోవటం కూడా అంతే ముఖ్యం. మీ విలువను తగ్గించే వారితో అవసరమైనంత దూరం పాటించటం మంచిది. ఈ సమయం మీకొక పరీక్షా కాలంలా ఉండవచ్చు. ఎవరు నిజంగా మీ శ్రేయస్సు కోరుకుంటున్నారు, ఎవరు కేవలం అవసరం కోసం మాత్రమే మీతో ఉంటున్నారు అనే విషయాలు క్రమంగా మీకు అర్థమవుతాయి. అందుకే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి ముందుకు సాగండి. దైవంపై విశ్వాసం, నిజాయితీ, సహనం మరియు వివేకం మీకు గొప్ప రక్షణగా నిలుస్తాయి. మంచి మనసును ఎప్పుడూ కోల్పోవద్దు, కానీ ఆ మంచితనంతో పాటు జాగ్రత్తను కూడా కలుపుకుంటే ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మీకు ఈ సమయంలో ఒక ముఖ్యమైన సూచన ఏమిటంటే, మీ చుట్టూ ఉండే ప్రతి వ్యక్తి ఒకే మనస్తత్వంతో ఉండకపోవచ్చు. కొందరు నిజమైన అభిమానంతో మీతో ఉంటే, మరికొందరు తమ స్వప్రయోజనాల కోసం స్నేహపూర్వకంగా ప్రవర్తించే అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా భావిస్తారు. ఇది ప్రతి ఒక్కరికి వర్తించే విషయం కాదు. అయితే ఈ కాలంలో మీ పరిచయాలను కొంచెం జాగ్రత్తగా గమనించడం మంచిదే. మిమ్మల్ని ఉపయోగించుకోవాలని లేదా మోసం చేయాలని ప్రయత్నించే వ్యక్తులు సాధారణంగా మొదట చాలా మంచివారిలా కనిపించవచ్చు. వారు మీపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు నటిస్తారు. మీ ప్రతి విషయాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తారు. మీ కుటుంబం, మీ బలహీనతలు వంటి విషయాల గురించి పదే పదే అడిగే అవకాశం ఉంటుంది. ఇది తప్పనిసరిగా చెడు ఉద్దేశమే అని కాదు, కానీ అవసరానికి మించి వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే అప్రమత్తంగా ఉండటం మంచిదే. మీ విజయాన్ని చూసి అభినందించినట్లే కనిపించినా అదే విజయాన్ని ఇతరుల ముందు చిన్నచూపు చూపించే ప్రయత్నం చేయొచ్చు. కొన్నిసార్లు మీ మాటలను వక్రీకరించి ఇతరులకు చెప్పటం లేదా చిన్న అపార్థాలను పెద్ద సమస్యలుగా మార్చటం కూడా జరిగే అవకాశం ఉంటుంది. మరో లక్షణం ఏమిటంటే, వారు మిమ్మల్ని తొందర పెట్టే నిర్ణయాలు తీసుకునేలా చేయొచ్చు. ఇప్పుడే చేయాలి, ఈ అవకాశం మళ్లీ రాదు, నన్ను నమ్మండి వంటి మాటలతో ఒత్తిడి తీసుకురావచ్చు. అలాంటి సందర్భాల్లో తొందరపడకుండా ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించటం మంచిదే.
కొంతమంది మీకు అవసరం ఉన్నంత వరకే మీతో సన్నిహితంగా ఉండొచ్చు. పని పూర్తయిన తరువాత దూరంగా ఉండటం లేదా మీకు అవసరం వచ్చినప్పుడు స్పందించకపోవటం కూడా కనిపించవచ్చు. అందుకే మాటల కంటే చేతలను గమనించండి. నిజమైన మనిషి తన ప్రవర్తన ద్వారానే గుర్తింపు పొందుతాడు. మీకు గొప్ప గుణం నమ్మకం. కానీ నమ్మకం పెట్టుకోవటం ఎంత ముఖ్యమో ఎవరిపై నమ్మకం పెట్టుకోవాలో తెలుసుకోవటం కూడా అంతే ముఖ్యం. మీ ఆర్థిక సమాచారం వంటి వాటిని ఎవరికైనా సులభంగా చెప్పకుండా జాగ్రత్త పడండి. ఏ ఒప్పందమైనా, ఏ పెట్టుబడైనా లేదా ఏ ముఖ్యమైన నిర్ణయమైనా పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఈ కాలంలో అందరినీ అనుమానించాల్సిన అవసరం లేదు. కానీ వివేకంతో వ్యవహరించటం, ప్రతి వ్యక్తి ప్రవర్తనను ప్రశాంతంగా గమనించటం మీకు మేలు చేస్తుంది. మీపై నిజమైన ప్రేమ, గౌరవం ఉన్నవారు కాలక్రమంలో తమ చేతలతోనే అది నిరూపిస్తారు. అలాగే స్వప్రయోజనం కోసం దగ్గరయ్యేవారు కూడా వారి ప్రవర్తన ద్వారానే బయటపడతారు. అందువల్ల మీ మంచి మనస్సును అలాగే ఉంచండి. అయితే దానికి జాగ్రత్తను కూడా జోడించండి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు, పరిమితంగా పంచుకునే వ్యక్తిగత విషయాలు, నిజాయితీతో కూడిన సంబంధాలు ఈ సమయంలో మీకు రక్షణగా నిలుస్తాయి. సహనం, వివేకం, దైవంపై విశ్వాసంతో ముందుకు సాగితే అనవసరమైన ఇబ్బందులను దూరం పెట్టగలుగుతారు. మీ మంచి మనసే మీ బలం. కానీ అదే మంచి మనసును కొందరు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నించే సందర్భాలు జీవితంలో ఎదురవుతాయి. అందుకే మీతో నిజంగా ఎవరుంటున్నారు, ఎవరు కేవలం నటిస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవటానికి కొంత పరిశీలన అవసరం. మొదటగా ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీతో నటించే వ్యక్తిని ఒకే రోజులో గుర్తించటం కష్టం. కానీ వారి ప్రవర్తనను కొంతకాలం గమనిస్తే కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. ఉదాహరణకు, మీ ఎదుట మిమ్మల్ని ఎక్కువగా పొగిడే వ్యక్తి అదే విషయాన్ని ఇతరుల ముందు తక్కువ చేసి మాట్లాడితే అది జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. అలాగే మీ విజయాలను చూసి అభినందించినట్లు కనిపించినా, మీ పురోగతిని చూసి అసౌకర్యంగా ప్రవర్తిస్తే కూడా ఆ సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి సమయం తీసుకోండి. మరొక విషయం ఏమిటంటే, కొందరు మీ వ్యక్తిగత విషయాలను తెలుసుకోవటానికి అసాధారణంగా ఆసక్తి చూపుతారు. మీ ఆదాయం, కుటుంబ విషయాలు, భవిష్యత్తు ప్రణాళికలు లేదా వ్యక్తిగత సమస్యల గురించి పదే పదే అడుగుతుంటే ప్రతి విషయాన్ని వెంటనే చెప్పాల్సిన అవసరం లేదు. నమ్మకం సంపాదించిన వారికి మాత్రమే ముఖ్యమైన విషయాలను చెప్పటం మంచిది. కొంతమంది మీ ముందుకు ఒక మాట, వెనుకకు మరో మాట మాట్లాడే అవకాశం ఉంటుంది. మీరు లేని సమయంలో మీ గురించి తప్పుడు అభిప్రాయాలు కలిగించేలా మాట్లాడటం, చిన్న విషయాలను పెద్దవిగా చెప్పటం లేదా అపార్థాలు పెంచటం వంటి ప్రవర్తన కనిపిస్తే వెంటనే గొడవ పడకుండా ప్రశాంతంగా పరిస్థితిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. మరో ముఖ్యమైన సలహా ఏమిటంటే, ప్రతి ఒక్కరిని సంతోషపెట్టాలనే ప్రయత్నంలో మీ మనశ్శాంతిని కోల్పోవద్దు. మీ విలువను అర్థం చేసుకునేవారు మీతో ఎప్పటికీ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే దగ్గరికి వచ్చి పని పూర్తయిన తరువాత దూరమయ్యే వారిని కాలమే మీకు పరిచయం చేస్తుంది. అయితే ఒక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోండి. ఎవరైనా మీ వెనక మాట్లాడుతున్నారనే అనుమానం వచ్చినంత మాత్రాన అది నిజమే అని నిర్ణయించకండి. కానీ అలాంటి సంకేతాలు పదే పదే కనిపిస్తే ఆ వ్యక్తితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోవటం తగ్గించటం, అవసరమైనంత దూరం పాటించటం మంచిదే. జాగ్రత్తగా ఉండటం ఒక మంచి అలవాటు, అందరినీ అనుమానించటం మాత్రం కాదు. మీరు మీ మంచితనాన్ని ఎప్పుడూ వదులుకోకండి, కానీ మంచితనంతో పాటు వివేకాన్ని కూడా కలిగి ఉండండి. మాటలను మాత్రమే కాదు, చేతలను కూడా గమనించండి. నిజమైన స్నేహితుడు మీ ఎదుగుదలను చూసి ఆనందిస్తాడు. నటించే వ్యక్తి మాత్రం మీ విజయాన్ని చూసి అసౌకర్యంగా ప్రవర్తించవచ్చు. అందుకే ఈ కాలంలో ఒకే సలహా: ప్రతి సంబంధాన్ని ప్రశాంతంగా గమనించండి. వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించండి. మీ జాగ్రత్తే మీకు గొప్ప రక్షణ. వివేకంతో ముందుకు సాగితే ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. మీకు ఈ సమయంలో అత్యంత అవసరమైన గుణం జాగ్రత్త. ఎందుకంటే ప్రతి చిరునవ్వు నిజమైనది కాకపోవచ్చు, ప్రతి స్నేహం మనస్ఫూర్తిగా ఉండకపోవచ్చు. మీతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడే వారిలో కొందరు తమ స్వప్రయోజనం కోసం మాత్రమే దగ్గరవుతున్న అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఎవరినీ భయపడాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి సంబంధాన్ని ఒక్కసారి ప్రశాంతంగా గమనించటం మాత్రం చాలా ముఖ్యం. మీతో నటిస్తూ ఉండే వ్యక్తులను గుర్తించటానికి ఒక మంచి మార్గం ఉంది.
వారు చెప్పే మాటల కంటే వారు చేసే పనులను గమనించండి. నిజంగా మీ మంచి కోరుకునే వ్యక్తి మీ విజయాన్ని చూసి సంతోషపడతాడు. మీ కష్టాల్లో మీకు తోడుగా నిలుస్తాడు. కానీ నటించే వ్యక్తి మాత్రం మీ దగ్గర ఒకలా, ఇతరుల దగ్గర మరోలా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. మీ గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. మీ వ్యక్తిగత విషయాలను పదే పదే అడుగుతాడు. అలాంటి సందర్భాల్లో మీ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఎవరి మీదైనా పూర్తి నమ్మకం ఏర్పడే వరకు ఆర్థిక విషయాలు, కుటుంబ సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలు వంటి ముఖ్యమైన విషయాలను గోప్యంగా ఉంచండి. ఎందుకంటే మీ మాటలనే కొందరు మీకు వ్యతిరేకంగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఒకసారి బయటకు వెళ్లిన మాటను తిరిగి తీసుకురావటం చాలా కష్టం. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఎవరైనా మీకు మరొకరి గురించి చెడుగా చెబితే వెంటనే నమ్మకండి. ఈ రోజు వారు మీకు ఇంకొకరి గురించి చెబితే రేపు ఇంకొకరి దగ్గర మీ గురించి కూడా అదే విధంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి విన్న మాటల ఆధారంగా నిర్ణయాలు తీసుకోకుండా నిజమేమిటో తెలుసుకోవటానికి ప్రయత్నించండి. ఎవరైనా మిమ్మల్ని తొందరపెట్టి నిర్ణయం తీసుకోమంటే వెంటనే ఒప్పుకోకండి. కొంత సమయం తీసుకోండి. బాగా ఆలోచించండి. అవసరమైతే మీ కుటుంబ సభ్యులతో లేదా మీరు నమ్మే వ్యక్తులతో మాట్లాడండి. ఆలోచించి తీసుకున్న నిర్ణయం చాలా సమస్యలను దూరం చేస్తుంది. అలాగే మీకు పదే పదే నిరాశ కలిగించే వ్యక్తులకు పరిమితులు పెట్టడం నేర్చుకోండి. అందరితో మర్యాదగా ఉండండి, కానీ అందరికీ మీ జీవితంలో ఒకే స్థానం ఇవ్వకండి. మీ సమయం, మీ నమ్మకం, మీ ప్రేమకు విలువ ఇచ్చే వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. మీ మంచితనాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు, కానీ అమాయకత్వాన్ని మాత్రం జాగ్రత్తగా నియంత్రించండి. మంచి మనసుండాలి, అదే సమయంలో వివేకం కూడా ఉండాలి. మాటలు వినటం కంటే మనుషుల ప్రవర్తనను గమనించటం అలవాటు చేసుకోండి. కాలమే ఎవరు నిజమైన వారు, ఎవరు నటించేవారో మీకు చూపిస్తుంది. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. కొంత మౌనం కూడా గొప్ప రక్షణగా పనిచేస్తుంది. దైవంపై విశ్వాసం ఉంచండి. మీ కర్తవ్యాన్ని నిజాయితీగా చేయండి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఎలాంటి కుట్రలు వచ్చినా, ఎలాంటి మోసాలు ఎదురైనా మీరు వాటి నుంచి తెలివిగా బయటపడగలుగుతారు. మీ వివేకమే మీకు కవచం, మీ సహనమే మీకు బలం. మీ జీవితంలో ప్రతి సమస్యను కేవలం బలంతోనే కాదు, మనోబలంతో కూడా ఎదుర్కోవాలి. మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడినా, అపార్థాలు సృష్టించటానికి ప్రయత్నించినా, వాటిని ఎదుర్కొనేందుకు ముందుగా మనసు ప్రశాంతంగా, దృఢంగా ఉండాలి. అలాంటి మానసిక బలాన్ని పెంచే గొప్ప మార్గాల్లో ఒకటి దైవారాధన మరియు నామస్మరణ. ప్రతిరోజు కొద్దిసేపైనా భగవంతుని ధ్యానం చేస్తే మనసులో ఉన్న భయం, ఆందోళన, అనుమానాలు క్రమంగా తగ్గుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకునే అలవాటు తగ్గి ఆలోచించి వ్యవహరించే శక్తి పెరుగుతుంది. అందుకే మీరు ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక నిర్ణీత సమయంలో దేవుని ఆరాధనకు కొంత సమయం కేటాయించటం ఎంతో మంచిదిగా భావిస్తారు. ముఖ్యంగా పరమశివుడిని భక్తితో ఆరాధించటం మీకు శుభప్రదంగా భావిస్తారు. ఎందుకంటే పరమశివుని వాహనం నంది రూపంతో కూడా అనుబంధం కలిగి ఉంటుంది. సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయటం, లేదా ఇంట్లోనే భక్తితో ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించటం మనసుకు ప్రశాంతతను కలిగిస్తుంది. అలాగే శ్రీ హనుమంతుడి ఆరాధన కూడా ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని భక్తులు విశ్వసిస్తారు. మంగళవారం లేదా శనివారం రోజున హనుమంతుడిని దర్శించుకోవటం, హనుమాన్ చాలీసా లేదా శ్రీరామ జయరామ జయ జయరామ నామాన్ని భక్తితో జపించటం ద్వారా మనసులోని భయం తగ్గి ధైర్యం పెరుగుతుంది. ప్రతిరోజు ఉదయం ఇంట్లో దీపం వెలిగించి కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చొని నామస్మరణ చేయండి. ఆ సమయంలో ఇతరుల గురించి ఆలోచించకుండా మీ మనసును భగవంతునిపై కేంద్రీకరించండి. దైవాన్ని ప్రార్థిస్తూ నాకు సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానం ఇవ్వండి, మంచి మార్గంలో నడిపించండి అని హృదయపూర్వకంగా కోరుకోండి. గుర్తుంచుకోండి, దైవారాధన అంటే ఇతరులకు హాని కలగాలని కోరుకోవటం కాదు. మనలో ధైర్యం, సహనం, వివేకం, మంచి ఆలోచనలు పెరగాలని ప్రార్థించటం. మనసు బలంగా ఉంటే ఎలాంటి క్లిష్ట పరిస్థితి వచ్చినా ప్రశాంతంగా ఎదుర్కోగలుగుతాం. ఎవరైనా అపార్థాలు సృష్టించినా మనం నిజాయితీతో, సంయమనంతో ముందుకు సాగగలుగుతాం.
కాబట్టి మీరు ప్రతిరోజు కొద్దిసేపైనా నామస్మరణను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఓం నమః శివాయ, శ్రీరామ జయరామ జయ జయరామ వంటి పవిత్ర నామాలను భక్తితో జపించండి. దైవంపై విశ్వాసం, మనసులో ప్రశాంతత, జీవితంలో వివేకం కలిసి వస్తే ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. దైవానుగ్రహం, సద్బుద్ధి, మానసిక స్థైర్యం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజు మనం తెలుసుకున్న ప్రతి విషయాన్ని ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. ప్రతి ఒక్కరిని అనుమానించాల్సిన అవసరం లేదు, కానీ ప్రతి సంబంధాన్ని వివేకంతో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. మీ మంచి మనసును కాపాడుకుంటూనే జాగ్రత్తగా ముందుకు సాగండి. దైవంపై విశ్వాసం, మీపై మీకు నమ్మకం, సానుకూల ఆలోచనలు ఉంటే ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ సమాచారం వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య, రాశి ఫలాలు మరియు జీవితానికి ఉపయోగపడే విలువైన వీడియోలను ఎప్పటికప్పుడు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా ఆన్ చేయండి. అప్పుడు మా ప్రతి కొత్త వీడియో మీకు వెంటనే చేరుతుంది. మీ అందరి కోసం ఒక చిన్న మనవి. కామెంట్ బాక్స్లో భక్తితో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొక అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశేషంతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. జై శ్రీరామ్.